హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మరో ఎలిమినేషన్ పూర్తి అయ్యింది. 4వ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి సోనియా ఆకుల ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి కాలు బయట పెట్టేసినట్టు తెలుస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే సోనియా ఎలిమినేట్ అని నాగార్జున ప్రకటించగానే హౌస్ మొత్తం ఒక్కసారిగా షేక్ అయినట్టు తెలుస్తుంది. ఎందుకు అంటే సోనియా ఇప్పట్లో ఎలిమినేట్ అవుతుంది అని తనకి తాను కానీ ఇంట్లో ఉన్న ఏ ఒక్కరూ కానీ అనుకొని ఉండరు. ఎందుకంటే బిగ్ బాస్కి కావాల్సినంత కంటెంట్ అయితే సోనియా ఇష్టం వచ్చినట్టు ఇస్తుంది. అయితే బయట చూసే ఆడియన్స్ మాత్రం సోనియా తీరు నచ్చక సోనియాకి ఓట్లు పడక చివరికి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. ఇక బిగ్ బాస్ హౌస్లో సోనియాకి నిఖిల్కి మధ్య ప్రత్యేకమైన అనుబంధం అయితే ఉంది. ఇద్దరు చాలా క్లోజ్గా ఉన్నారు. ఒక రకంగా సోనియా ఎలిమినేషన్కి కారణం కూడా నిఖిలే అని చెప్పవచ్చు. ఎందుకంటే సోనియా నిఖిల్ని నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తుంది అని గమనించిన నిఖిల్ ఫ్యాన్స్ సోనియాకి ఓట్లు పడకుండా చేసి సోనియా ఎలిమినేషన్కి పరోక్షంగా కారణమయ్యారు. ఇక ఇది ఇలా ఉంటే సోనియా ఎలిమినేట్ అంటూ నాగార్జున చెప్పగానే నిఖిల్ కుప్ప కూలిపోయాడు. కన్నీరు మున్నీరయ్యి కన్నీళ్లు పెట్టుకున్నాడు అని తెలుస్తుంది. కన్నీళ్లు పెట్టుకుంటూనే బిగ్ బాస్కి నిఖిల్ ఒక స్పెషల్ రిక్వెస్ట్ అయితే చేశాడు. ఇంతవరకు ఏ సీజన్లో కూడా ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయితే తన బదులుగా నేను ఎలిమినేట్ అవుతాను, తనని ఈ హౌస్లో ఉంచండి అని ఏ సీజన్ వారు కూడా కోరుకోలేదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఈ సీజన్ విన్నర్ క్వాలిటీస్ ఉన్న నిఖిల్ తాను సోనియా ఎలిమినేట్ అయ్యింది అని తెలియగానే ఏడుస్తూ బిగ్ బాస్తో మాట్లాడుతూ, బిగ్ బాస్ సోనియాను ఎలిమినేట్ చేయకండి, సోనియా బదులు నేనే ఈ బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోతాను, సోనియాను ఈ హౌస్లోనే ఉంచండి అంటూ కన్నీరు మున్నీరయ్యాడు. మొత్తంగా అయితే నిఖిల్ తాను సోనియా ఎలిమినేషన్కి కారణమయ్యాను అని భావించి నన్ను పంపించేయండి, సోనియాని ఇక్కడే పెట్టండి అంటూ చాలా బ్రతిమలాడడం అయితే జరిగింది. మొత్తంగా బిగ్ బాస్ అయితే నిఖిల్ అభ్యర్థనను తోసిపుచ్చడం అయితే జరిగింది. దీంతో సోనియా ఎలిమినేట్ అవ్వక తప్పలేదు. సోనియా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి రావడం అయితే జరిగిపోయింది. ఫైనల్గా నిఖిల్ సోనియాకి బదులుగా నేనే వెళ్ళిపోతాను అంటూ చెప్పడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.